హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సబ్బాత్కు చేసిన మీ అందరికీ యాశ్వ మెస్సే నామములో సబ్బాత్ షలోమ్. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యాశ్వ, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట నమ్మును, నా మాట వినునను. మరి మన మధ్యలో సహోదరులు వాసన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్తాం. నీ సన్నిధిలో అయ్యా, మీ దయగల మీ బాహువు చేత తండ్రి మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకొని అయ్యా 6 దినములు దూతలతో సహవాసము చేస్తూ 7వ దినమైన పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ పోలికలో నిర్మించుకొని భూమి మీద పంపించి అయ్యా మీరు ప్రేమిస్తూ అయ్యా మీరు పోషించుతున్నటువంటి జనుల మధ్య మీరు సహవాసము చేయడానికి మీరు ప్రత్యేకపరచుకున్న ఈ దినమును బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఎవరైతే ఈ దినమున మీతో సహవాసం చేస్తారో వారు బ్రతుకుతారు నాయన. అయ్యా, మీ మాటల మకరందాన్ని ఆస్వాదించి మీ మాటల ప్రకారం మా శరీరాలను, మా ఆత్మలను, మా దేహములను సరిచేసుకొని మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండునట్లు అయ్యా ప్రతి విశ్రాంతి దినమున అయ్యా మీ బిడ్డలను మీరు మరుగుపరుచుకొని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న మీ అమూల్యమైనటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి నాయన అశోక్ తమ్ముని మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడనైనటువంటి మీ మాటలను తండ్రి శ్రద్ధగా ఆసక్తిగా విని విడిచిపెట్టి వారముగా కాకుండా మా జీవితాలను సరిచేసుకోవడానికి అయా ఒక ఆయుధముగా తండ్రి అట్టి వాక్యాన్ని మేము మలుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కృప తోడుగా ఉంచి నడిపించుమని తమ్ముని మరొకసారి మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ మీ జ్ఞానాత్మ చేత నింపి నడిపించుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిలాతు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యాశ్వ, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినని యాశ్వ అంటున్నాడు. పిలాతు ఏమంటున్నాడు? అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? యాశ్వనేమో ఏమంటున్నాడు? పిలాతు అడిగినప్పుడు అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యాశ్వ, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినుననెను. ఇంత చెప్పిన తర్వాత పిలాతు గారు విన్నారు. విన్న తర్వాత ఆయన ప్రశ్నిస్తున్నాడు. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి? సత్యమనగా ఏమిటి? ఇది పిలాతు గారి యొక్క ప్రశ్న. అయితే ఆ పిలాతు గారి యొక్క ప్రశ్న ఏంటిదంటే, సత్యమనగా ఏమిటి?
అంటే ఈ రోజుల్లో కూడా అనేక మందికి సత్యం అనగా ఏమిటో తెలియదు, కానీ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు, కొందరికి తెలుసు. కానీ తెలుసుకున్న కానీ ప్రయోజనం లేకుండా ఉన్నది తెలిసిన వారికి. మరి సత్యం అనగా ఏమిటి? మిమ్మల్ని అడుగుతున్నా నేను. వాక్యమే సత్యము, వాక్య సారాంశము సత్యము, ధర్మశాస్త్రము సత్యము, ఇంకా ఆయన మాట సత్యము, ఇంకా ఇంకేమున్నది? ఆయన విధులు కట్టడలు ఇవన్నీ సత్యమే. కానీ ఈయనకు పిలాతుకు మాత్రము అర్థం కాలేదు, లేదా ఆయన వచ్చింది నేనేమంటున్నాడు, నేను ఎందుకు పుట్టాను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అంటే సత్యాన్ని మనము ఇంగ్లీష్లో ట్రూత్ అంటాము, అలాగే ఇబ్రూలో వచ్చేసరికి ఏమంటాము? ఎమెత్. ఇబ్రూలో వచ్చేసరికి ఆ సత్యమును ఎమెత్ అంటాము. ఎమెత్ అనే పదములో 3 అక్షరాలు దాగి ఉన్నవి. ఎమెత్ అనే పదములో 3 అక్షరాలు దాగి ఉన్నవి. ఒకటి ఆలెఫ్, రెండవది మెమ్, మూడవది థౌ. ఆలెఫ్, మెమ్, థౌ. మెమ్ మధ్యలో ఉన్నది మెమ్. మెమ్ము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే, ఆ మెమ్ము దేనిని తెలియజేస్తున్నదంటే మెస్సయ్యను తెలియజేస్తున్నది. అలాగే మెషక్ తెలియజేస్తున్నది. మెమ్మును ఇంకో అర్థం చూస్తే మాయిం అంటే నీళ్ళు, జలములు, ఈ రెండింటిని సూచిస్తున్నది. అయితే మెమ్ము మెస్సయ్యను సూచిస్తున్నది. అయితే మెమ్ముకు ఇరువైపులా ఏమున్నది? ఆలెఫ్, థౌ. మొదటగా థౌ ఉన్నది. థౌ దేనికి సుదృశ్యం అంటే థౌ యొక్క మెమరీకి వాల్యూ నెంబర్ 1, 1. అయితే ఆలెఫ్ అనేది మనం ఇంగ్లీష్లో చూస్తే, ఏబిసిడీలు చూస్తే వాటికి ఏమి అర్థాలు ఉండవు, లేదా అవి క్యాపిటల్ ఏ అంటే 2 నిలువు గీతలు ఉంటుంది మధ్యలో. స్మాల్ ఏ అంటే బొద్దింకలాగా బొడ్డమ్మలాగా ఇట్లా వచ్చి ఉంటుంది అన్నమాట. కానీ దానికి అర్థం ఏమన్నా తెలుసా? మీరు చదువుకున్నారు అందరూ. అంటే దానికి ఏమంత అర్థం, కానీ పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ లేఖనాలు ఉన్న, లేదా లేఖనాలు పరిశుద్ధ గ్రంథం ఏ భాషలో రాయబడ్డాయి? ఎబ్రీ భాషలో రాయబడ్డాయి. ప్రతి పదానికి అర్థం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రతి పదములో జీవం ఉన్నది. ఆ జీవము గల ఎలోహిమును గూర్చి ఆ పదాలలో వ్రాయబడి ఉన్నది. అయితే ఈ మెస్సయ్య ఆలెఫ్, తవ్వై ఉన్నాడు, లేదా మొదటివాడు కడపటివాడు. అంటే సమస్తమును మెస్సయ్య అయ్యే ఉన్నాడు. సమస్తము మెస్సయ్య ద్వారా సృష్టింపబడి ఉన్నది. ఈ ఎమ్మెత్తులో ఇదంతా దాగి ఉన్నదన్నమాట. అయితే ఆలెఫ్ అనగా ఒక్కడే, ఏకాద్ అంటే ఒక్కడే. ఆలెఫ్ అనగా ఎలోహిం. ఆలెఫ్ అనగా ఎలోహిం. అయితే తౌ అనగా తోరా. తౌ అనగా తోరా. అయితే ఈ ఎమెత్తులోంచి ఆలెఫ్ను తీసేస్తే మెమ్, తౌ ఉంటుంది అన్నమాట. మెమ్, మెత్ అనగా డెత్. మెత్ అనగా డెత్ అంటే మరణము. ఈ ఎప్పుడైతే ఆలెఫ్ తప్పుకుంటుందో అప్పుడు ఆ పదము మెత్తుగా అవుతుంది ఉచ్చారణ. అయితే మెత్ ఏం తెలియజేస్తుంది అంటే డెత్, మరణమును తెలియజేస్తుంది. హల్లెలూయా. అయితే ఏమేత్ అనగా సత్యము. అంటే ఆ ఆలెఫ్ లేకపోతే అది ఏమై ఉంది? డెత్ అయ్యింది. డెత్తును సూచిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఆలెఫ్ పక్కన చేర్చబడుతుండే అంటే ఆ ఎలోహిము పక్కన ఉంటాడు, అది ఎమెత్ అనబడుతుంది. హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే మన రక్షకుడైన యాశ్వ మెస్సయ్య
యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనము. చదవండి అమ్మ ఎవరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనము. మీరు యోహాను నొద్దకు పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. యాశ్వ మెస్సయ్య అంటున్నాడు, మీరు యోహాను నొద్దకు పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యము ఇచ్చెను. యోహాను నొద్దకు ఎవరిని పంపారు? కొందరిని పంపారు. యోహాను నొద్దకు ఎవరిని పంపారంటే కొందరిని పంపారు. ఎందుకు పంపారంటే ఈ యోహాను ఎవరు? ఈ యోహాను ఎవరు? ఈయన నా మెస్సయ్య, ఎవరు ఈయన అని యోహాను నొద్దకు కొందరిని పంపిర్రు. ఎవరెవరిని పంపిర్రు? లేవీలు, యాజకులు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. నీవెవడవని అడుగుటకు యెరూషలేము నుండి యాజకులను లేవీలను, యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. చాలమ్మా. అయితే యూదులు ఏం చేశారంటే యోహాను నొద్దకు యెరూషలేము నుండి యాజకులను లేవీలను ఆయన యొద్దకు పంపిండ్రు. అసలు నీవు ఎవరు అని తెలుసుకోవడానికి యూదులు పంపిండ్రు అన్నమాట. పంపితే అతడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి, 20వ వచనం. అతడు ఎరుగననగా ఒప్పుకొనెను. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. మెస్సయ్యను కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు నువ్వు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చెను. అతడు కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలెను గనుక మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రియుడు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పెను. నేను యెషయా చెప్పినట్టు నేను యెహోవా త్రోవ సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. హల్లెలూయా. అయితే ఈ యోహాను ఎవరు? వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ యోహానే మెస్సేనా అని అనుకుంటారు అన్నమాట. ఈ యోహానే సత్యవంతుడా? ఎవరు ఈ యోహాను అని వాళ్ళకు డౌట్ వచ్చింది లేదా? అప్పుడు ఎవరిని పంపించిండు? పెద్దలైనటువంటి ధర్మశాస్త్రము పరిశుద్ధ లేఖనాలు తెలిసినటువంటి వారిని యోహాను నొద్దకు పంపిర్రు అన్నమాట. పంపినప్పుడు ఆయన అడిగితే నేను మెస్సేను కానని చెప్తున్నాడు. మరి నువ్వెవరయ్యా అంటే నేను యెషయా ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను యెహోవా త్రోవ సరళము చేయువాడను, అరణ్యములో కేకవేయు ఒక శబ్దమునై ఉన్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి జరిగినప్పుడు నేను కాను అంటున్నాను. మరి నీవెవరు అంటే నేను యెహోవా యొక్క త్రోవలను సరళము చేయవాడను. యెషయా చెప్పినట్టు. యెషయా ఎక్కడ చెప్పిండు? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి,
ఎడారిలో ఎలోహిం యొక్క రాజమార్గమును సరళము చేయుడి. చాలమ్మా, సరళము చేయుడి. ఇక్కడ చెప్తున్నమాట. ఎవరు? యెషయా ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ముందే ప్రవచనం ఉంది. ఈ ప్రవచనము యోహాను గారు చెప్తున్నారు. అయ్యా, మీరనుకున్నట్టు నేను ప్రవక్తను కాదు, మీరనుకుంటున్నట్టు నేను ప్రవక్తను కాదు, నేను మెస్సేయను కాదు. నేను యెషయా ప్రవక్త చెప్పినట్లు నేను అరణ్యములో ఒక శబ్దమునై ఉన్నాను. అంటే ఆయన అరణ్యములో మాట్లాడుతున్నప్పుడు ఇలా మన దగ్గర ఉన్నట్లు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నట్లు ఈ మైకులు ఇవి లేవు. ఆయన అరణ్యములో ఆ యెహోవా యొక్క గురించి చెప్తున్నప్పుడు ఆయన మన స్పీకర్ మనం వాడుతున్న బాక్సుల కంటే ఎక్కువ సౌండ్ వస్తున్నది అన్నమాట. ఆయన అరణ్యంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ యెరూషలేము వరకు వినిపిస్తున్నాయి. హల్లెలూయా. ఆయన అటువంటి బలవంతుడు, అటువంటి శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉన్నవాడు, ఏలియా యొక్క శక్తిని కలిగి ఉన్నవాడు. ఆయనను పరమ తండ్రే పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఎటువంటి మైకులు కానీ ఎటువంటి స్పీకర్ కానీ అవసరమో లేదు. ఆయన ఆయన ఒక బూరగా ఉన్నాడు అన్నమాట. ఆ బూరలోంచి వస్తుంది యెహోవా యొక్క మార్గమును సిద్ధపరచుటకు, యెహోవా యొక్క మార్గమును సరళము చేయుటకు ఆయన ముందే వచ్చి ఉన్నాడు. మరి ఆ యెహోవా ఎవరై ఉన్నాడు? ఆ యెహోవా ఎవరై ఉన్నాడు? అందుకే యాశ్వ మెస్సే అంటున్నారు, యోహాను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఆ సత్యం ఎవరు? ఆ సత్యం ఎవరు? నేనే అంటున్నాడు. లేదా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యాషువ నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, నేనే సత్యమును, జీవమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలమ్మా. యాషువ మెస్సయ్య ఏమంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. ఆయననే సత్యమై ఉన్నాడు అంటున్నాడు. కానీ పిలాతు గారికి మాత్రము నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే పిలాతు గారికి అర్థము కాలేదు. ఆ సత్యం ఏమై ఉన్నదో ఆయనకు కాలేదు. ఈరోజు లోకంలో కూడా అనేక మందికి అర్థమైతే లేదు. అనేక మందికి యూదులను వెంబడిస్తున్న వారికి కూడా అర్థమైంది. సత్యవంతుడు ఎవరా అనే అర్థము కాక ఈ సత్యవంతుని వదిలేసి యూదుల ఆచారముల పద్ధతులకు అలవాటై వారి వెంబడి పోచున్నాడు. పిలాతు కంటే జ్ఞానవంతులు వీళ్ళు ఇప్పుడున్నవారు. పిలాతు కంటే జ్ఞానవంతులు కారు. పిలాతుకు అనేక భాషలు వచ్చు, అన్ని పద్ధతులు ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆ సత్యం అనగా ఏమిటో ఆయనకు అర్థము కాలేదు. ఆ సత్యం అనగా ఏమిటో అర్థము కాలేదు. అలాగే లేవీయులు, శాస్త్రులను, పరిసయ్యులను అందరూ మరి యోహాను యొద్దకు వెళ్ళిండ్రు అని ఆయన కూడా ఆయన చెప్పాడు, నేనైతే కానయ్యా, నా వెంట వచ్చువాడు సత్యవంతుడు. ఆయన చెప్పులు నేను నారలు వెప్పుటగుట నేను యోగుడను కాను. అంటే చెప్పులు అంటే పాదాలను తెలియజేస్తుంది. నేను ఆయనను ఆరాధించుటగుట నేను యోగ్యుడను కాను. నేను ఆయనను మహిమపరచుటగుట యోగ్యుడు నేను కాను. నా వెంట వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనము. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. ఎందుకు వచ్చిందంట? ఆయన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఆయన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఆయన సాక్షిగా వచ్చెను. ఆయన ఒక సాక్ష్యమై ఉన్నాడు. ఆయన ఒక విట్నెస్ అయి ఉన్నాడు. అందుకే ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? సత్యవంతుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు.
ముందే ప్రవక్తలు చెప్పినట్లు ఈ సత్యవంతుడు ముందే వస్తున్నాడు, మన పితరులతోనే ప్రమాణం చేసిండు. ఇది లేఖనములో వ్రాయబడ్డ ఇది ప్రవక్త అయిన మీకా గారు చెప్తున్నాడు. 7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. హల్లెలూయా. పూర్వకాలములోనే మన పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణము చేసిండు. నీవు మాకు సత్యమును అనుగ్రహించు. అందుకే అంటాడు, యాషువ మెస్సయ్య శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది ఎలోహిము సంబంధమైనది కాదు. ఆయన శరీరధారిగా రాకముందు ఏమై ఉన్నాడు? ఆయన ఇప్పుడు యాషువ మెస్సయ్య శరీరధారిగా వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకున్నాడు అంటే యాషువ మెస్సయ్య శరీరధారిగా వచ్చాడు అంటే ఆయన శరీరధారిగా రాకముందు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యాషువ మెస్సయ్య ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. హల్లెలూయా. నేను ఈ మనుషుల సాక్ష్యమును నేను అంగీకరింపను. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది ఆత్మనే. ఆత్మ ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన యాషువ మెస్సయ్య శరీరధారిగా రాకమునుపు ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఏమై ఉన్నదంటే సత్యమై ఉన్నది. ఆయన సత్యమై ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము. కీర్తనల గ్రంథము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్య ఎలోహిం నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. చాలమ్మా, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. యెహోవా సత్య ఎలోహిము నీవే సత్యవంతుడవైన ఎలోహిము నీవే మమ్ములను విమోచించడానికి వచ్చిన వాడవు నీవే సత్యవంతుడవు. పూర్వము మా పితరులకు ప్రమాణము చేసినవు, సత్యమును మీకు అనుగ్రహింతునని. నీవే సత్యవంతుడవు. ఆత్మగా ఉన్న నీవు మా కోసము శరీరధారిగా దిగి వచ్చితివి. శరీరాన్ని ధరించుకొని వచ్చిన యాషువ మెస్సయ్య నీవే సత్యవంతుడవు. నీవు మౌమాటము లేని వాడగా ఎవరినైనా ఒకే విధంగా నీవు చూడగలుగుతావు. అందరితో నువ్వు ఒకే విధంగా నీవు మాట్లాడగలుగుతావు. నువ్వు పరిచయుడవైనా, శాస్త్రుడవైనా, నువ్వు యాజకుడవైనా ఆయనకు అందరూ సమానమే. ఎందుకంటే నువ్వు సత్యవంతుడవై ఉన్నావు, నువ్వు ఆత్మవై ఉన్నావు, నువ్వు సత్య స్వరూపి అయి ఉన్నావు, ఆ సత్య ఎలోహిమై ఉన్నావు. అందుకే నిన్ను ఎమ్మెత్ అంటారు. అంటే నీవు మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. నీవు తప్ప వేరొకరు లేరు. అందుకే భక్తుడు పాట పాడండి ఏమనంటే, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీలాంటి ఎలోహిం లేరయ్యా ఈ జగమందు, నీలాంటి ఎలోహిం లేరయ్యా.
నీలాంటి ఎలయం లేరయ్యా ఈ జగమందు, నీలాంటి ఎలయం ఎవరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. ఆయననే మార్గమై ఉన్నాడు, ఆయననే సత్యమై ఉన్నాడు, ఆయననే జీవమై ఉన్నాడు, ఆయననే మొదటివాడు కడపటివాడయి ఉన్నాడు. అది ఎమెత్ అయి ఉన్నాడు. ఈ ఎమెత్ ఏమై ఉన్నదో ఆ ఎమెత్ పదం యొక్క ఆ పదములో ఏమి దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు అంటే యోహాను గారికి తెలుసు. యోహాను గారికి తెలుసు కాబట్టి యోహాను గారి శిష్యులకు చెప్పాడు, ఇదిగో మీరు ఆయనను వెంబడించండి. ఎవరిని వెంబడించాలి? శిష్యులకు చెప్పాడు, మీరు నన్ను కాదు, నాకు శిష్యులుగా ఉండడం కాదు, మీరు నన్నును వెంబడించడం కాదు, మీరు ఎవరిని వెంబడించాలి? ఆయనను వెంబడించాలి అని చెప్పి ఆయనను వెంబడించమని చెప్పినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు? ఆయన వెంబడి వెళ్ళారు. వెళ్ళి రబ్బీ బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటావు అడిగారు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఆయన పాదపీఠం ఏమై ఉన్నది? ఆయన పాదపీఠం భూమి, ఆయన నివాసం, ఆయన సింహాసనం. ఎక్కడ ఉంటావయ్యా అంటే నాకు ఉండడానికి ఏమీ లేదు, నాకు ఉండడానికి ఏమీ లేదు. కానీ ఆ సత్యవంతుని కలిగి ఉన్న మనము, ఆ సత్యవంతుని కలిగి ఉన్న మనము, ఆ సత్యవంతుని తెలుసుకున్న మనము, మన జీవితాలు ఎలాగున్నాయి? లేదా సత్యము అనే పులియని రొట్టెలను భుజించిన మనము, హల్లెలూయా, సత్యము అనే పులియని రొట్టెలను భుజించిన మనము ఇంకా ఏమేం భుజిస్తున్నాము? సత్యమనే పులియని రొట్టెను భుజించిన మనము మరి తర్వాత ఏం భుజిస్తున్నాము? పులిచినది ఏమైనా భుజిస్తున్నామా? లేదా అందరూ రకరకాలుగా భుజిస్తున్నారు లోకంలో. కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాను కనుక ఏర్పరచబడిన వారు ఏది పడితే అది భుజించకూడదు. ఎందుకు భుజించకూడదు అంటే మనము సత్యము అనే పులియని రొట్టెను భుజించి ఉన్నాము కాబట్టి మిగతా ఏది పడితే అది పులిసినది మనము భుజించకూడదు. కానీ సత్యం అనే పులిని రొట్టెను భుజించిన తర్వాత ఇంకా పులిసినది భుజించుటకు అతురపడుతున్నారు, వేగుర పడుతున్నారు కొందరు. అనేకుల వలె మనము ఉండక, అందుకే ఏమంటున్నాడంటే 2 పేతురు 2వ అధ్యాయము 2వ వచనము, 2 పేతురు 2వ అధ్యాయము మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. హల్లెలూయా. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించుదురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. హల్లెలూయా. ఎవరంట? అనేకులు అంట. ఎవరు వీరంటే అనేకులు సత్యము అనే పులియని రొట్టెను భుజించిన వారు. ఎవరు వీళ్ళంతా? సత్యము అనే పులియని రొట్టెను భుజించిన వారు ఏం చేస్తున్నారంట? అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుస్తున్నారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతున్నది. ఎవరయ్యా అంటే వీళ్ళే. సత్య మార్గము దూషింపబడడానికి కారణము ఎవరు? సత్యమనే పులియని రొట్టెను భుజించిన వారి వలనే సత్య మార్గము దూషింపబడుచున్నది. సత్యమనే పులియని రొట్టెను భుజించిన వారి వలన దూషింపబడుతుందా సత్య మార్గము? సత్యమనే పులియని రొట్టెను భుజించని వారి వలన సత్య మార్గము దూషింపబడుతుందా? దూషింపబడదు. ఎందుకంటే వాళ్ళకు సత్యం అంటేనే తెలియదు. పిలాతు గారు పరిపాలిస్తున్నాడు కానీ ఆయనకు
సత్యం అంటేనే తెలియదు. తెలుసా? తెలియదు. కేసీఆర్ పరిపాలనలో ఉన్నది, ఆయనకు సత్యం అంటే తెలియదు. కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయనకు ఏంది సత్యం అంటే ఆయనకు తెలియదు. కానీ ఈరోజు యూదులు కాని యూదులు ఇంకా ఈ యాశ్వ మెస్సేను గాక ఇంకొక మెస్సయ్య కావాలనుకుంటే, ఎలాంటి మెస్సయ్యను? దావీదు లాంటి మెస్సయ్యను, సల్మోను లాంటి మెస్సయ్యను, లేదా అంటే ఇంకా ఈ మనిషి రూపమైన మెస్సయ్యలనే చూస్తున్నారు, వారి కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన భూ సంబంధి అయిన మాట, పరలోకము నుండి దిగి వచ్చిన మెస్సయ్యను నేనే అని చెప్తే కూడా ఆయన వాళ్ళెవరు నమ్మడము లేదు, అంగీకరణ. అంటే వారికి భూ సంబంధమైన మెస్సయ్య కావాలి, కానీ ఆయన పిల్లలకు పర సంబంధమైన మెస్సయ్య కావాలి. ఆ పర సంబంధమైన మెస్సయ్యని మనము వెంబడించేవారిగా మనము ఉండాలి. అందుకే నేను పైనుండి వచ్చిన వాడను అంటాడు, లేదా పైనుండి వచ్చినవాడు భూ సంబంధమైన వారి మాటలు వినుని గాని పరలోక సంబంధమైన వారు పైనుండి వచ్చిన వారి మాటలే విను. అందుకే ఎవరైతే సత్యమును గురించి అంగీకరిస్తా వాడు నా మాట వినును అంటున్నాడు అన్నమాట. వారు నా మాట వినును అంటున్నాడు. నీ జీవితము దావీదు వలె ఉండాలని కోరుకుంటున్నావా? నీ జీవితము సొలొమోను వలె ఉండాలని కోరుకుంటున్నావా? ఎలాగుండాలని కోరుకుంటున్నావు? దావీదు వలె ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఉన్నారు, ఉన్నారా లేదా? అంటే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు లోక సంబంధంగా రాజ్యం ఏలుచడానికి. కానీ దావీదు లోక సంబంధంగా ఏలుచున్నప్పటికీ కానీ ఆయన పరలోక సంబంధమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అంటే భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన వారిని చూసి వారి పోకిరి చేష్టలు వీరు నేర్చుకుంటున్నారు. అనేకులు వారి వైపు తిరుగుతున్నారు. సత్యం అనే పులియను రొట్టెను భుజించిన తర్వాత కూడా తిరిగి వీరి మనస్సులు ఎక్కడ చూస్తున్నాయి అంటే భూ సంబంధమైన వాటి వైపే చూస్తున్నవి. అంటే పులిసిన రొట్టెను భుజిస్తున్న వారి వైపు చూస్తున్నారు. వీరి మనసంతా పులిసిన వారి వైపు చూస్తున్నారు, పులియని వారి వైపు చూడడము లేడు. మేము సత్యమందు ఉన్నాము, లేదా చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠితము చేయుము, ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. దేని యందు ప్రతిష్ఠ చేయాలి? దేని యందు ప్రతిష్ఠ చేయాలి? సత్యమందు ప్రతిష్ఠ చేయాలి. మనము సత్యమందు ఉండి అనేకులను సత్యమందు ప్రతిష్ఠ చేయుటకు మన పని అయి ఉన్నది. అందుకే వాళ్ళు ఏం చేశారు? యోహాను గారు వచ్చాడు, అనేకులను సత్యము వైపు తిప్పాడు, అనేకులను సత్యం వైపు తిప్పాడు. యెహోవాయే సత్యమై ఉన్నాడు, ఆయన మార్గమును సరళము చేయుటకు వచ్చెను, ఈయననే యెహోవా అయ్యున్నాడు. యాషువ అంటే యెహోవాయే రక్షణ, యెహోవాయే అయ్యున్నాడు. కానీ ఆయన కుళ్ళ చెప్తే అంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే మర్మముగా ఉన్నవి. హల్లెలూయా. అందుకే ఆయన మాటలు అందరికీ అర్థము కాదు. అనేకులు ఏమవుతున్నారో తిరిగి భూ సంబంధమైన వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూ సంబంధమైన యోహాను గారు వచ్చాడు, ఆయన పని ఏదో ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన పని ఏంటి? ఆయన సాక్షిగా ఉండుటకు. మరి మన పని ఏమై ఉన్నది? ఆయన వచ్చాడు, సత్యము గూర్చిన సాక్ష్యమును ప్రకటించి సాక్షిగా నిలబడి ఆయన వెళ్ళిపోయాడు. మరి నీవు నేను ఎందుకు మనము పిలువబడ్డాము? ఎందుకు మనలను ఏర్పరచుకున్నాడు ఆయన? సత్యమును గూర్చి మనము ఏం చేయాలి? సాక్షిగా నిలవాలి. ఆ సత్యవంతుని మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఎక్కడ ప్రకటిస్తామయ్యా మనం అంటే? లేదా అయ్యగారులు అంటే పార్టీ ప్రకటిస్తారు, జనార్దన పోయిండు, మనమేడ ప్రకటిస్తామంటే నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే ప్రకటించాలి. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే సత్యమునకు సాక్షిగా ఉండాలి. అక్కడనే నువ్వు సాక్షిగా నీవు జీవించగలగాలి. అదే సాక్ష్యం. లేదా నువ్వు డాక్టర్వా,
అక్కడనే డాక్టర్ ఉద్యోగం చేసుకుంటే నువ్వు ఆ సత్యవంతునికి సాక్షిగా ఉండాలి. ఆ సత్యవంతుని లక్షణాలు నీలో నాలో కనపంచి ఉండాలి. నువ్వు ఇంజనీర్వా, నువ్వు ఆ చోటనే నువ్వు కలిగి ఉన్న ఆ సత్యవంతుని నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. అంటే ప్రకటిస్తూ అందరికీ ఆ ఉద్యోగం వదిలేసి కంప్యూటర్ ముంగట కొట్టడం వదిలేసి యాశ్వమేశ్వరం నమ్ముకోండి యాశ్వమేశ్వరం నమ్ముకోండి కాదు. నువ్వు చేసే పనిలో ఆయన కనిపించాలి. వారితో మాట్లాడే విధానంలో ఆ సత్యవంతుడు కనిపించాలి. నువ్వు జీవించే ఆ ఆఫీస్లో నువ్వు జీవించే ఆ తీరులో నీ ప్రవర్తనలో ఆ సత్యవంతుని లక్షణములు నీకు కనిపించాలి. అందరూ బట్టి బైబిల్ బట్టి యాశ్వమేశ్వరం నమ్ముకోండి కాదు. అది చేసేవారు వాళ్ళు చేస్తారు. మనం చేసేది మనం చేయాలి. ఏ స్థితిలో ఎక్కడ ఉన్నామో మనం ఏ ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మనము ఆయనకు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఆయనది వదిలేసి మందిరానికి రాగానే నీవే నా మార్గము, నీవే సత్యము, నీవే జీవం అని ఆడిపోయిన తర్వాత ఆయన మార్గం బాయ్, ఆయన జీవం బాయ్, ఆయన సత్యం బాయ్, అంత మన సత్యమే, మన జీవమే, మన మార్గమే. హల్లెలూయా. ఇందుకోసం మనను పిలవలేడు, అందుకోసం మనను సత్యమందు ప్రతిష్ఠింప చేయుటకు మనను పిలిచాడు. మనం ప్రతిష్ఠింపబడాలి, అనేకులు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఆ వాక్యమే సత్యమై ఉన్నది, ఆ వాక్యమే ఎలోహిమై ఉన్నాడు. అవునా కాదా? మరి ఆ ఎలోహిమునే మనం నమ్ముకున్నాము. ఆయన మర్మముగా చెప్పాడు, నేను సత్యము, నేను ఏమేతునై ఉన్నానంటే అర్థమైతే లేదు. మనిషి ఎలోహిమై ఎట్లుంటాడబ్బా? నీకోసము నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి ఆయన ఏం చేశాడు? వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ఆ శరీరాన్ని ధరించుకున్నాడు. మనం ఎలాగైతే ఈ బట్టలను ధరించుకున్నామో, ఈ బట్టల లోపల ఏముంది? శరీరం ఉంది లేదా? ఆ శరీరం లోపల ఏమున్నది? ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ శరీరమును ధరించెను. ఎందుకంటే నన్ను రక్షించడానికి, నన్ను విమోచించడానికి, మనను ఆ వాక్యమందు, ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి. కానీ సత్యమనగా ఏమిటి? సత్యము తెలిసిన వారు కూడా మర్చిపోతారు ఆ సత్యం ఏమిటిదో. అన్ని లేఖనాలు తెలుసు, అన్ని తెలుసు, కానీ ఆ సత్యం యొక్క సారాంశాన్ని గ్రహించలేకపోతున్నారు. ధర్మశాస్త్రము సత్యము. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో 143వ వచనం ఒకసారి చదవము. శ్రమయు వేదనయు 119వ కీర్తన 119వ కీర్తన 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. కాదమ్మా, సారీ, ఎంత? 42 మీదనే ఉంటుందమ్మా. అప్పుడు నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. హల్లెలూయా. నీ నీతి శాశ్వతమైనది, నీ నీతి ఎల్లప్పుడూ ఉంటుంది, నీ నీతి తరతరము ఉంటుంది. నీ నీతి ఓలాం ఎవర్ లాస్టింగ్, తరతరములు ఉంటుంది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమై ఉన్నది. ధర్మశాస్త్రం అంటే కొందరి హృదయంలో ఏం నాటుకుపోయిందంటే ఆ 5 గ్రంథాలే, 5 పుస్తకాలే ధర్మశాస్త్రం అనుకుంటున్నారు. అది నాటుకుపోయి ఆ 5 పుస్తకాల వెంబడి వెళ్ళిపోతున్నారు. ఈ మిగతా పుస్తకాలన్నీ ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. సత్యం యొక్క అర్థము తెలియక, లేదా ఆలేఫ్ తవ్వై ఉన్నాడు, సమస్తము ఆయన అయి ఉన్నాడు. 5 పుస్తకాలే ధర్మశాస్త్రము కాదు, 5 పుస్తకాలే ధర్మశాస్త్రం అని ఎక్కడా లేదు. 5 పుస్తకాలలో చరిత్ర ఉన్నదా లేదా? 5 పుస్తకాలలో ఆదికాండము నుంచి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చివరి వరకు ఏమై ఉన్నది?
చరిత్ర ఉన్నది. అదంతా తోర, అదే సత్యం కాదు. సత్యం అంటే ఆ తోర ఆ సత్యాన్ని తెలియజేస్తుంది, ఆ సత్యవంతుణ్ణి తెలియజేస్తుంది. ఆ తోరలో ఉన్న ఆ సత్యమును మనము గ్రహించాలి. అందుకే ఏమంటున్నాడంటే అదే 60వ వచనంలో 160వ వచనంలో, నీ వాక్య సారాంశము సత్యము. ఆ తోరాలో ఉన్నదంతా దాని సారాంశము సత్యమై ఉన్నాడు. ఆ సత్యం ఏమై ఉన్నదంటే ఆ సత్యము యెహోవా అయి ఉన్నాడు. ఆ సత్యము యెహోవా అయి ఉన్నాడు. అందుకే ఏమంటాడు, నేనే సత్యమును అంటే నేనే యెహోవానై ఉన్నాను. మీకు అది అర్థమైతలేదు. అందుకే ఏమంటాడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు అంటున్నాడు. అయినా నువ్వు గ్రహిస్తలేవే. నువ్వు లేఖనాలు చదువుతావు, ఇబ్రూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అన్ని భాషలు వస్తాయి, కానీ నీవు ఆ సత్యమును నీవు గ్రహిస్తలేవు. అంటే ఆ తండ్రి నీకు ఓపెన్ చేసిండు, కానీ నువ్వు ఆ సత్యమందు నిలిచి ఉండలేదు. నువ్వు ఆ సత్యం అనే పులిని రొట్టె భుజించి కూడా తిరిగి నువ్వు పులిసిన దాన్ని భుజించుటకు నీవు ఆతురపడుచున్నావు. కాబట్టి నీకు అది మూసివేయబడ్డది. తిరిగి ఓపెన్ చేసిండు. ఆ సత్యం అంటే ఏంటిదో నువ్వు తెలుసుకున్నావు, సత్యం అంటే ఏంటిదో నువ్వు నడుచుకున్నావు. సత్యం ప్రకారం తిరిగి ఏమవుతున్నావు, సత్యమును వదిలేసి నీవు వెళ్ళుచున్నావు. అంటే దానికి కారణము నీ క్రియలు బాగలేవు. నువ్వు సత్యం అనే పులిని రొట్టెను భుజించి నువ్వు తిరిగి పులిసిన దాన్ని భుజించుటకు నువ్వు వేగిరపడుచున్నావు. కాబట్టి నిన్ను మూసేసిండు. నీ మనోనేత్రములు మూయబడ్డాయి. కాబట్టి తిరిగి సత్యం ఈయన కాదు, ఈయన రక్షకుడు కాదు, ఈయన మనిషి అంటున్నావు. ఈయన మనిషి అంటున్నావు. అందరిలాంటి ప్రవక్త అంటున్నావు. ఈయన అందరిలాంటి ప్రవక్త కాదు. లేదా అందరు ప్రవక్తలు మరణించిరి కానీ ఈయన సజీవుడై ఉన్నాడు. నేను జీవము గలవాడు. నేనేమై ఉన్నాను, జీవము గలవాడు. జీవమిచ్చిన యాషువ, జీవమిచ్చిన యాషువ ఆయన జీవము గలవాడై ఉన్నాడు. ఆయనకు మరణము లేదు. ఆయనను మరణము బంధించుట అసాధ్యము ఆయనను. లేదా దాన్ని మరణపు ముళ్ళును విరిచి సజీవుడుగా ఆయన తిరిగి లేచాడు. ఏ ప్రవక్త అయినా లేచాడా? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేచిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మెస్సయ్యలు? ఎందుకంటే మెస్సయ్యలు రాజులను కూడా మెస్సయ్యలు అంటాం మనము, యాజకులను కూడా మెస్సయ్య అంటాం. ఈయన ఆ మెస్సయ్య ఉన్నాడు. ఈయన ఎవరు? పరలోకం నుండి దిగి వచ్చిన మెస్సయ్య అన్నాడు. లేవీలను ఎవరు అభిషేకించారు? ఆరోనును ఎవరు అభిషేకించారు? చెప్పాలి. ఆరోనును అభిషేకించింది ఎవరు? మోషే. ఆరోనును అభిషేకించింది, ఎలియాజరును అభిషేకించింది ఎవరు? మోషే. మరి మోషేను అభిషేకించింది ఎవరు? మెషా. అభిషక్తుడే అభిషేకిస్తాడు కానీ అభిషక్తుడు అంటే అభిషేకించేవాడు కానీ అభిషేకము పొందేవాడు కాడు. వీళ్ళంతా అభిషేకము పొందినవారు. ఈ మెస్సేలంతా అభిషేకము పొందినవారు కానీ అభిషేకింపబడిన వారు అభిషక్తులు కాడు. అభిషక్తుడు ఒక్కడే, ఆయననే అభిషక్తుడు, ఆయననే అభిషక్తుడు, ఆయననే ఎమెత్ అయి ఉన్నాడు, ఆయననే సత్యవంతుడై ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా భూ సంబంధమైన మెస్సేన కావాలి, మాకు మంచి పరిపాలన కావాలి. మనం అనుకుంటున్న పరిపాలన కాదు, మనం అనుకున్న దానికంటే గొప్ప పరిపాలన, గొప్ప రాజ్యము ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఆలోచనలోకి మనం వెళ్ళాలి. మన ఆలోచనలో మనము ఉండిపోకూడదు. మన ఆలోచనలో మనం ఉండిపోతే ఆయనను మనము తెలుసుకోలేము, మనం ఆయనను అనుసరించలేము, ఆయనను వెంబడించలేము. మనం ఇంకా ఈ భూ సంబంధమైన వాటిని మనము చూస్తాము, మనం మర్చిపోతాము.
మనము సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారమని మనము మర్చిపోతాము. మనం ఆ సత్యమైన వాక్యమును కలిగి ఉన్నామని మనము మర్చిపోతాము. ఆ సత్యవంతుడైన యాశ్వ మెస్సీయను కలిగి ఉన్నామని మనము మర్చిపోతాము. ఎందుకంటే మనము మందిరంలోంచి బయటికి పోగానే మనకు కనిపించేది అంత ఏంటిది? భూ సంబంధమైనవే మనకు కనిపిస్తాయి. ఈరోజు అనేకులు సత్యము తెలిసినప్పటికీ, అనేకులు యాశ్వ మెస్సీయను కలిగినప్పటికీ తిరిగి ఆయన సన్నిధిలో కనగబడకపోవడానికి కారణం ఏమిటంటే భూ సంబంధమైన వాటి కొరకు. అరే హాలిడేస్ ఉన్నాయి కదా, కొంచెం జర్నీ చేద్దాం, లేదా ఊకే ఉద్యోగము సబ్బాత్ ఏంటిది, జస్ట్ అట్లా స్విట్జర్లాండ్, నెదర్లాండ్, లేదా అట్లా ఒక ట్రిప్ వేసేస్తాము. నువ్వు ట్రిప్ వేసుకుంటే మిగతా 6 దినాలు వేసుకో, కానీ ఆయన సబ్బాతు నియామకాలను వదిలేసి ట్రిప్పు, నీవు సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవైతే ఆయన సన్నిధి వదిలేసి నువ్వు ట్రిప్పుల గురించి ఆలోచన చెయ్యవు. నువ్వు సత్యమును ఎరిగి ఉన్నావు, కానీ నీవు తిరిగి మర్చిపోతున్నావు. దానికి విలువనిస్తలేవు. దాని విలువను నీవు తెలుసుకుంటున్నావు, కానీ మరి తిరిగి మర్చిపోతున్నావు. ఇదే గొప్పదనుకుంటున్నావు, లేదా ఇదే గొప్పదనుకుంటున్నావు. అంటే ఒక్కొక్కరి స్తోమతను బట్టి కొందరు స్విట్జర్లాండ్, నెదర్లాండ్ అక్కడ వెళ్తే, కొందరు ఊటీ, కాశ్మీర్, లేదా ఇలా కొందరు అమ్మమ్మల ఊర్లకో లేదా నాయనమ్మల ఊర్లకో, ఇలా అంటే వాళ్ళ టూర్లు, ప్రయాణం ఒకరి పరిస్థితుల్లో, అంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ ప్రయాణాలు ఉంటాయి. కానీ నీవు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీవు సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవని నీవు మరచిపోకూడదు. నేను సత్యవంతుణ్ణి కలిగి ఉన్నానని నీవు మర్చిపోకూడదు. నీవు ఆయనను విడిచి నువ్వు వెళుతున్నావా, నీవు ఆయనను మరుస్తున్నావని దాని అర్థమై ఉన్నది. నీవు అర్థమై ఉన్నది. చూడండి, అదే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము. యెహోవా దూతలు పాపము చేసినప్పుడు ఎలోహిం వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. హల్లెలూయా. యెహోవా దూతల కంటే మనము గొప్పవారమా? ఎలోహిము దూతల కంటే మనము గొప్పవారమా? ఆ దూతలనే ఆయన విడిచిపెట్టలేడు. ఆ దూతలనే ఆయన విడిచిపెట్టలేడు. మరి నిన్ను నన్ను విడిచిపెడతాడా? కానీ మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లేదా ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన లోకమును వదిలేసి మన కోసము ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వభావమును వదిలేసి ఇదిగో ఆదాము స్వభావమును ధరించుకొని మన యొద్దకు వచ్చాడు. అది ఆయన ప్రేమ. మనలను ప్రేమిస్తలేడని కాదు, మనలను ప్రేమిస్తున్నాడు. అయినా మనం ఏం చేస్తున్నామంటే, చూడండి, కొందరు ఎలాగున్నారంటే 3వ వచనం, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కొనికి నిద్ర పోదు. అంటే కొందరు ఉన్నారు. ఆ కొందరి బోధల వలన అనేకులు ఏమైందంటే ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారమని మర్చిపోతున్నారు. అందుకే బ్రదర్స్, మన మంచి సేవకులు మనకు దొరికారు. వాళ్ళు ముక్కు సూటిగా చెప్తారు. వాళ్ళ మనసులో హృదయములో జనార్దన ఆయన లోపట ఏది ఉన్నదో అంతా బయటికి చెప్పేస్తారు. ఓపెన్గా చెప్తారు. కానీ
అలాంటి సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. కల్పన కథలు కల్పించు, ఎందుకంటే మనలో నుండి ఆశించి ఏమని దొరుకుతుందా అనే బోధ జరుగుతున్నది లోకంలో. కాబట్టి లోకమంతా మెస్సయ్యను అంగీకరించినప్పటికీ వాళ్ళు సత్యమందు నిలిచిన వారుగా లేరు. వారికి సత్యం అనగా ఏమిటో తెలిసినప్పటికీ వారు సత్యమందు నిలిచిన వారుగా లేరు. కాబట్టి మనము అటువంటి వారిని మనము చూడక, అటువంటి వారి వైపు మనము చూడక, మనము ఆయన వైపే చూడాలి, ఒక్కరి వైపే చూడాలి. మనము ఆయననే సత్యవంతుడై ఉన్నాడు, ఆ ఎలోహిం వైపే మనము చూడాలి, ఆ యాశ్వ మెస్సయ్య వైపే చూడాలి. ఎందుకంటే ఆయన నీ కోసము నా కోసము వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు, ఆయన ఆ మ్రాను మీద వేలాడుచు మేకులు కొట్టబడి కూడా ఆయన మాట మాట్లాడుతున్నాడు. చూడు, చదవమ్మా, ఇంతకుముందు చదవండి. యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయనను అడగగా యాషువ, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. చూడు, ఆయన మనలాగా ఇట్ట నిలబడి, లేదా కొందరు బోధకులు అయితే మంచిగా చేరేసుకొని కూర్చుంటారు, కానీ మనకిచ్చిన బోధకులు కింద కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు వాళ్ళు? ఆయన మాదిరి చూపించడానికి. వాళ్ళ కుర్చీలు వేసుకొని కూర్చున్నా అంటే కుర్చీలే వాళ్ళకు. మంచి టేకు తయారు చేసుకొని దానికి మంచి బంగారు పూత పొదిగించుకొని కూడా కూర్చోగలుగుతారు. కానీ వాళ్ళు ఆ విధంగా కింద కూర్చుంటే దానికి కారణం నీ కోసం నా కోసం మాదిరిగా ఉండాలి. సేవకుడు అంటే సేవ చేయించుకోవడం కాదు, మేము సేవ చేసేవారం అని చూపించడానికి. లేదా యాస్య మెస్సయ్య ఏమన్నాడు, నేను సేవ చేసుకొనుటకు రాలేదు, సేవ చేయించుకొనుటకు రాలేదు, సేవ చేయుటకు వచ్చానని మనందరి పాదాలు కడిగారు. మీకు తెలుసో లేదో, వాళ్ళ పాదాలే కాదు, మనందరి పాదాలు కడిగాడు ఆయన. అది గ్రహించగలగాలి. వాళ్ళ పాదాలు కడిగితే మన పాదాలు కడిగినట్టే. అయితే ఆ స్థానంలో ఆ టైంలో మనం ఉంటే మన పాదాలు కూడా కడిగేవాడు. ఆయన శిష్యులు నువ్వు నేనుంటే కడిగేవాడా కాదా? నేను గడగని అశోకు శంకరన్న నేను గడగ అంటాడా? ఆ సమయంలో ఆ శిష్యులు నువ్వు నేను ఉంటే మన పాదాలు కూడా ఆయన కడిగేవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ మ్రాను మీద వేలాడుతూ కూడా రక్తం కారుతున్నది, లేదా శరీరం అంతా రక్తం కారుతున్నది, అయినా మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇదిగో ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చిన, నువ్వు మర్చిపోగలవు నేను ఎందుకోసం వచ్చానో అని. లేదా ఈ లోకంలో రాజ్యం ఏలుటకు కాదు, ఈ లోకాన్ని పరిపాలించడం కాదు, ఈ భూ సంబంధమైన రాజ్యం ఏలుటకు నేను రాలేదు, ఈ భూ సంబంధమైన రాజుగా ఉండటకు నేను రాలేదు, రాజును చేయుటకు అనేకులు వచ్చారు. కానీ ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన రాజ్యము వేరు. కాబట్టి సత్య సంబంధులైన వారందరూ ఆయన మాట మిగతా వాళ్ళు వినరు. వాళ్ళు సత్య సంబంధులుగానే ఉంటారు, కానీ మాట వింటేనే సత్య సంబంధులు. హల్లెలూయా. నాకు యాశ్వ మెస్సయ్య తెలుసు, నాకు అపోస్తులు తెలుసు, నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసు. నేను అన్ని లేఖనాలు చూడకుండా చెప్తాను, నేను హెబ్రీలో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను, అనేక భాషల్లో చెప్తాను. నువ్వే భాషల్లో చెప్పినా ఆయన మాట వింటేనే నువ్వు సత్య సంబంధివి. హల్లెలూయా. ఆయన మాట వినకుండా, ఆయనను సేవించకుండా, ఆయనను వెంబడించకుండా నువ్వు సత్య సంబంధివి కాదు. నువ్వెవరో నాకు తెలియదు, నీవు ఎవరో నాకు తెలియదు. కాబట్టి ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన సత్యవంతుడు, ఆయన ఎలోహిమై ఉన్నాడు. లేదా ఆయన ఎలోహిమై ఉన్నాడు. ఆయననే మొదటివాడు కడపటివాడై ఉన్నాడు.
కాబట్టి ఆ సత్యమును కలిగి ఉన్న మనము, ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారముగా ఉన్న మనము అనేకులను సత్యమందు ప్రతిష్ఠింపజేయాలి. అదే మన పని ఉన్నది. హల్లెలూయా. అదే పని ఉన్నది. డబ్బులు సంపాదించడము ఒకెత్తు అయితే, నువ్వు టాటా బీర్లనా, ఆయన ఏమైనా మొన్న చనిపోయాడు, టాటా రతన్ టాటా, నువ్వు ఆయన కంటే ఇంకా ఎత్తుగా ఎదుగు, నిన్ను వద్దంటలే, నిన్ను కాదంటలే, కానీ నువ్వు అనేకులను సత్యమందు ప్రతిష్ఠింప చేసేవాడిగా ఉండాలి. అనేకులు సత్యమందు నడిపించేవాడిగా ఉండాలి. మొదటగా నీవు ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడిన వాడవని గుర్తెరిగి ఆ సత్యమందు నడిచిన వాడవై ఆ సత్యమును అనుసరించేవారిగా ఉండాలి. ఎరిగి ఉంటే లాభము లేదు, ఎరిగి ఉంటే లాభము లేదు. అందరికీ సబ్బాత్ తెలుసు, అందరికీ పండుగలు తెలుసు, లాభము లేదు. ఆ పండుగలు తెలిసిన తర్వాత ఆ పండుగలు అనుసరిస్తేనే, ఆ పండుగల్లో వచ్చి ఆయన సన్నిధిలో గడిపితేనే ఉపయోగం. సబ్బాతు తెలిసిన తర్వాత సబ్బాతులో నువ్వు ఉంటేనే ఆ సబ్బాతు ఉపయోగం. లేదా ఆయన సబ్బాతుకు నాయకుడై ఉన్నాడు, ఆ సబ్బాతుకు ఆయన నాయకుడు, మెస్సకై ఉన్నాడు సబ్బాతు. ఆయన ఆ సబ్బాతును మన కోసమే ఇచ్చాడు. మన కోసం ఇచ్చాడా లేదా? ఆయన కోసం పెట్టుకున్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసమే ఇచ్చాడు. చదవద్దు, మార్కు సువార్తలో ఉంటుంది, అది మనుషుల కొరకే ఇవ్వబడ్డది. కానీ ఇదంతా మర్చిపోయి, దానికి కారణము ఒకటే, ఈ లోక సంబంధమైన వాటిని మనము చూడటం వల్లనే, ఈ లోక సంబంధమైన వాటిని చూడటం వల్ల ఇదే కారణం. కాబట్టి లోకములోనికి వెళ్ళినప్పుడు మనము కళ్ళు మూసుకొని వెళ్ళాలి, కళ్ళు మూసుకొని వెళ్ళాలి. ఏ కళ్ళు మూయాలి? ఆ లోకం వాటిని చూడకూడదు. ఆత్మ సంబంధమైన నేత్రం లోకం వైపు చూడకూడదు. ఆయననే చూస్తుండాలి, అది ఆయననే చూడాలి, ఆ సత్యవంతుని చూడాలి. కాబట్టి మనము సత్యమును ఎరిగిన వారమై, ఆ సత్యం అనగా ఏమిటి తెలుసుకున్న వారమై ఉండి ఆ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఆ సత్యమును అనేక మందిని ప్రతిష్ఠింపబడేవారుగా ఉండాలి. అటువంటి కృపాధన్యత పరమతండ్రి నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.